బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో దశ మెట్రో కింద రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 32 కిలోమీటర్లు కొత్తగా మెట్రో పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక అదే విధంగా బీహెచ్ఈఎల్ నుంచి కొండాపూర్, గచ్చిబౌలి మీదుగా టోలీ చౌకీ, మెహదీపట్నం, లక్డీ కపుల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు మరో 5 కిలోమీటర్లు దూరం కలిపి మొత్తం మరో 62 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు డిపిఆర్లను కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇక ఇవే మార్గాలు కాకుండా భవిష్యత్తులో 2041 నాటికి మొత్తం 204 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలను నిర్మించేలా ప్రతిపాదనను హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ రూపొందించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో దశ మెట్రో కింద రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 32 కిలోమీటర్లు కొత్తగా మెట్రో పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక అదే విధంగా బీహెచ్ఈఎల్ నుంచి కొండాపూర్, గచ్చిబౌలి మీదుగా టోలీ చౌకీ, మెహదీపట్నం, లక్డీ కపుల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు మరో 5 కిలోమీటర్ల దూరం కలిపి మొత్తం మరో 62 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు డిపిఆర్లను కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇక ఇవే మార్గాలు కాకుండా భవిష్యత్తులో 2041 నాటికి మొత్తం 204 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలను నిర్మించేలా ప్రతిపాదనలు హైదరాబాద్ యూనిటెడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ రూపొందించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. థ్యాంక్ యూ వెన్నెల. హైదరాబాద్ మెట్రో రెండో దశకు సంబంధించి రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మెహదీపట్నం మీదుగా కూడా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు కూడా హైదరాబాద్ మెట్రో రెండో దశ దాదాపుగా కూడా 32 కిలోమీటర్ల వ్యవధిలో మెట్రో శంకుస్థాపన సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే కొండాపూర్, గచ్చిబౌలి, అదేవిధంగా టోలీ చౌకీ, మెహదీపట్నం, లక్డీ కపూర్ నుంచి దాదాపుగా కూడా 26 కిలోమీటర్ల వ్యవధిలో కూడా మెట్రో రెండో దశ ముందుకు వెళ్ళబోతుంది. నాగోల్ టు ఎల్బీ నగర్ గతంలో ఉన్నటువంటి మెట్రోకి అటాచ్డ్ గా కూడా నాగోల్ టు ఎల్బీ నగర్ మరొక 5 కిలోమీటర్ల మేర కూడా మొత్తము 62 కిలోమీటర్ల మేరకు ఈ రోజు సీఎం కేసీఆర్ నూతన మెట్రో రెండో దశ శంకుస్థాపన చేయబోతున్నారు. 2041 వరకు నాటికి దాదాపుగా కూడా 204 కిలోమీటర్ల వ్యవధిల మెగా మెట్రో ప్రారంభం కాబోతుంది. హైదరాబాద్ వాసుల కంటే వాహనాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధిత ట్రాఫిక్ ఆంక్షలు పెరుగుతున్నాయి. సో అంతేకాకుండా వాహనాలు కూడా గణనీయంగా పెరగడంతో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. అటు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేటువంటి ప్రయాణికులు ఎంతో మంది కూడా ఇబ్బంది పడడంతో పాటుగా ఫ్లైట్ మిస్ అవుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కొత్త ఆలోచన గతంలోనే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్లాన్ ని కూడా రెండో దశ మెట్రో
ప్రారంభోత్సవం త్వరలోనే చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ప్రకటించినటువంటి మెట్రోకి సంబంధించి కొంత ల్యాండ్ రిక్రూట్మెంట్ కావచ్చు, అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో కొంత రిస్ట్రిక్షన్స్ రావడంతో కొంత ల్యాండ్ సేకరణకు సంబంధించి కొంత ఇబ్బంది ఎదురైందని చెప్పుకోవాలి. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని క్లియరెన్స్ తీసుకున్న అనంతరం కూడా పూర్తిగా కూడా ఈ మెట్రోను ప్రారంభించేందుకోసము కొన్ని ప్లానింగ్ అయితే తీసుకురావడం జరిగింది. శంషాబాద్ ఎక్స్ట్రో క్రాస్ రోడ్ నుంచి అదేవిధంగా మనం చూసుకుంటే 2017 నవంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమీర్పేట్ నుంచి 12 కిలోమీటర్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అమీర్పేట్ టు నాగోల్ 17 కిలోమీటర్లకు మార్గానికి సంబంధించి ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసింది. అయితే గతంలో ఈ చూసిన మెట్రో నాగోల్ టు రాయదుర్గం వరకు కూడా, అదేవిధంగా మనం చూసుకుంటే ఎల్బీ నగర్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మనకు మియాపూర్ వరకు ఈ మెట్రో స్టేషన్ అంతా కూడా ఇప్పటికి పాత మెట్రో స్టేషన్ 56 కిలోమీటర్ల వ్యవధిలో కూడా ఈ మెట్రో స్టేషన్ ఉన్న నేపథ్యంలో మరొక 36 కిలోమీటర్లకు సంబంధించి 62 కిలోమీటర్ల మెట్రో ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. రెండో దశ. మరొక మూడో దశలో కూడా కొంత సిటీ అవుట్స్కట్స్ ను కూడా అటాచ్ చేసే విధంగా మూడో మెట్రో కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతారు. అయితే రెండో మెట్రోకి సంబంధించి రెండో దశకు సంబంధించి ఈ రెండో దశ కంప్లీట్ అయ్యేటప్పటికి కొంత సమయం పడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇది అయిపోయిన అనంతరం కూడా 1 year గ్యాప్ లోనే మరొక మూడో దశ మెట్రోను కూడా ప్రారంభించేటువంటి ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకే ముందే మనకు చెప్పడం జరిగింది, ఆల్మోస్ట్ యాదాద్రి వరకు కూడా ఉప్పల్ రింగ్ రోడ్ టు యాదాద్రి వరకు కూడా ఒక మెట్రోని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ మెట్రోకి సంబంధించిన ప్లానింగ్ కూడా త్వరలోనే తీసుకొచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. వెన్నెల. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.